హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 4. నేను ఫస్ట్ 3 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నేను ఈసారి 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో మనం మిస్ హాంగ్, మూదాయ్ అండ్ లూరెన్ని వాళ్ళ ఇంట్లో చూస్తాం. అక్కడ మిస్ హాంగ్ తన ఒరిజినల్ ఐడెంటిటీ లిల్లీ అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తుంది. లిల్లీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆమె అపార్ట్మెంట్లో ఉంటున్న జార్జ్తో లవ్లో పడుతుంది అండ్ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ లీ, అంటే లిల్లీ వాళ్ళ ఫాదర్, జార్జ్ ఒక మ్యారీడ్ మ్యాన్ కావడంతో లిల్లీని ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతారు అండ్ ఆమెకి అబార్షన్ చేయిస్తారు. తర్వాత లీటాన్కి పరిచయం చేస్తారు లిల్లీని. కొన్ని డేస్కి లిల్లీ ట్విల్ సిస్టర్ అయిన మిస్ హాంగ్కి తన ఒరిజినల్ ఐడెంటిటీ గురించి తెలిసి లిల్లీని కాంటాక్ట్ చేస్తుంది. ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ బర్త్డే రోజు పేరెంట్స్ని సర్ప్రైజ్ చేద్దామని మిస్ హాంగ్ని లిల్లీ తనలా రెడీ చేసి ఆమెలాగా యాక్ట్ చేయమని చెప్తుంది. తను వెళ్ళి క్లాజెట్లో దాక్కుంటుంది. కానీ అదే టైంకి జార్జ్ అక్కడికి వచ్చి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని చంపేస్తాడు. లిల్లీ వాళ్ళ మదర్ ఫాదర్ని అండ్ లిల్లీలా ఉన్న మిస్ హాంగ్ని కూడా స్టాప్ చేసి చంపేస్తాడు. ఆ షాక్తో క్లాజెట్లో ఉన్న ఒరిజినల్ లిల్లీ స్పృహ కోల్పోతుంది. తర్వాత మెలకు వచ్చిన తర్వాత బయటికి వచ్చి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పపెట్స్ లాగా లివింగ్ రూమ్లో వేలాడుతూ ఉంటారు. అది చూసి తట్టుకోలేక బాగా ఏడుస్తుంది. అక్కడే పడి ఉన్న ఒక నైఫ్ తీసుకుని ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అని జార్జ్ని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఆ టైంలో జార్జ్ డాటోంగ్ రివర్కి వెళ్తున్న బస్ ఎక్కి వెళ్తాడు. తర్వాత అతను ఒక చోట తింటూ ఉండగా లిల్లీ అతని వాలెట్ని కొట్టేసి అతన్ని లూర్ చేస్తూ ఒక రిజర్వాయర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అదే టైంలో ఆ రిజర్వాయర్ దగ్గర ఫ్లడ్ వాటర్ని 3 minutesలో రిలీజ్ చేస్తున్నారు అని వార్నింగ్స్తో సైరన్స్ మోగుతూ ఉంటాయి. రివర్ బ్రిడ్జ్ మీద ఉన్న జార్జ్ని లిల్లీ వెనకాల నుంచి అటాక్ చేసి కొట్టి అతని చేతులు కట్టేస్తుంది. అతను స్పృహలోకి వచ్చాక నైఫ్తో అతన్ని కోపంగా పొడి చేస్తుంది. అదే టైంలో జార్జ్లో మ్యూటేషన్ స్టార్ట్ అయ్యి ఐస్ రెడ్గా మారుతాయి. చేతికి ఉన్న కట్టలు తెంపుకుని ఆమెను అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్గా అదే టైంలో ఫ్లడ్ వాటర్ రిలీజ్ అవుతాయి అండ్ లిల్లీని అటాక్ చేస్తున్న జార్జ్ మీద కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ పడతాయి. దాంతో అతను మళ్ళీ మామూలు మనిషిలాగా మారుతాడు. లిల్లీ అదే అవకాశంగా తీసుకుని అతన్ని ఆమెతో పాటు బ్రిడ్జ్ కిందకి పాడేస్తుంది. జార్జ్ పడిపోతాడు, కానీ ఆమె ఎలాగోలాగా ఆ బ్రిడ్జ్ని పట్టుకుని వేలాడుతుంది. తర్వాత పైకొచ్చి ఆ రోజు నైట్ అంతా బ్రిడ్జ్ దగ్గరే కూర్చుని ఉంటుంది. ప్రెజెంట్ టైంలో మిస్ హాంగ్ మూదాయ్ అండ్ లారెన్కి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఆ విషయం పోలీసులకి రిపోర్ట్ చేస్తే ప్రొఫెసర్ లీ ఫ్యామిలీకి, అంటే ఆమె లిల్లీ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని, ఎలానో జార్జ్ చనిపోయాడు కాబట్టి సైలెంట్గా ఉండి మిస్ హాంగ్ ఐడెంటిటీ తీసుకున్నాను అని చెప్తుంది. సో ఒరిజినల్ మిస్ హాంగ్ చనిపోయి లిల్లీ మిగిలిందనమాట. ఆమె ఇప్పుడు మిస్ హాంగ్ లాగా బ్రతుకుతుంది. జార్జ్ నిజంగా చనిపోయాడా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికని ఇన్ఫార్మెంట్ వారెన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అని అంటుంది. అలానే లీటాన్ని ఆమె ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఇష్టపడలేదని చెప్తుందన్నమాట. ట్రూత్ రివీల్ అవడంతో లూరాన్ రిటర్న్ ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి మూదాయికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మిస్ హాంగ్ కూడా కొన్ని డేస్ వాళ్ళ సొంత ఊరు వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు పింకీ విండోస్కి ఉన్న బార్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా లూరన్ చూస్తాడు. దాంతో నెక్స్ట్ డే ఆ విండోస్ అన్నిటికీ గార్డ్ రైల్స్ ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మూదాయ్ ఇన్ఫార్మెంట్ వారెన్కి కాల్ చేసి అతనితో సూపర్ న్యాచురల్ ఫినామినా గురించి తెలిసిన ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది. వారెన్ కూడా ఆమెతో ఒక ఏన్షియన్ లెజెండ్స్ గురించి రీసెర్చ్ చేసే ఒక ప్రొఫెసర్ ఉన్నారు అని చెప్పి సీజీ నెంబర్ ఆమెకి ఇస్తాడు. మూదాయ్ వెంటనే సీజీకి కాల్ చేసి ఆమె వారెన్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతుంది. అతనితో జరిగిన విషయం అంతా చెప్తుంది.
అలానే హోటల్లో షాంగి చనిపోయినప్పుడు అతని బ్యాక్ సైడ్ నుంచి స్కిన్ పీస్ కట్ అయి ఉంది అని అంటుంది. సీజీ ఆమెతో ఆ కట్ అయిన స్కిన్ పీస్ డైమెన్షన్స్ గురించి అడుగుతాడు. ఆమె వారెన్ రిపోర్ట్లో అవి చూసి చెప్పడంతో అతను తను రాసుకున్న బుక్స్ తీసి వాటి గురించి చూస్తాడు. ఫైనల్గా ఆమెతో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక ఎంటిటీ మనిషిలోకి వెళ్ళి అతని చేత మర్డర్స్ అన్నీ చేయించి మళ్ళీ ఆ బాడీని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ స్కిన్ పీస్ వేరే బాడీలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి దాన్ని రెలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ అని అంటారు అని చెప్తాడు. నెక్స్ట్ డే మూదాయ్ లూరెన్కి కాల్ చేసి సీజీతో మాట్లాడిన విషయం అండ్ ఆ రెలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ గురించి చెప్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో హౌస్ మేనేజర్ బాబ్ లూరెన్ని పింకీ రూమ్కి రమ్మని పిలవడంతో అతను సడన్గా కాల్ కట్ చేసి పైకి వెళ్తాడు. అక్కడ లిల్లీ ల్యాంప్ తగిలి కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఏమైంది అని లూరెన్ దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా అటాక్ చేస్తుంది. లూరెన్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెతో ఫైట్ చేసి మొత్తం మీద ఎలాగోలాగా ఆమెను కంట్రోల్ చేస్తాడు. కానీ ఆ ప్రాసెస్లో ఇంజూర్ కూడా అవుతాడు. నెక్స్ట్ మళ్ళీ మూదాయ్తో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆమెకి లూరెన్ హర్ట్ అయ్యాడు అని తెలుస్తుంది. సో ఆమె పింకీకి గార్డియన్గా నేను ఉంటాను అని హెల్ప్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట లూరెన్తో. లూరెన్ ఫస్ట్ హెసిటేట్ చేసిన తర్వాత ఒప్పుకుని థ్యాంక్స్ చెప్తాడు. నెక్స్ట్ డే మూదాయ్ లూరెన్ ఇంటికి వచ్చినప్పుడు పింకీకి ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాడు. మూదాయ్ పింకీకి షవర్ చేయిస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ మూదాయ్కి పింకీ షోల్డర్ స్కిన్ లోపల ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది. సడన్గా పింకీ మూదాయ్ని అటాక్ చేస్తుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.